హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాబాస్ కిచెన్. అయితే ఈరోజు మట్టి కుండలో ఆలు కుర్మా చేద్దామనేసి, కట్టెల పొయ్యి మీద చేద్దామనేసి ఏదో చిన్న ప్లాన్. చూడండి మీరు కూడా. అయితే నేను ఆలుని ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ చేశానండి, ఎందుకంటే ఈజీ అవుతుంది కాబట్టి. తర్వాత వచ్చేసి కొబ్బరి, పల్లీలు, నువ్వులు పేస్ట్ చేసుకున్నాను. చింతపండు రసము, హోల్ గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పోపు గింజలు. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. అయితే కట్టెల పొయ్యి మీద వండడం ఫస్ట్ టైం అండి, రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద చేద్దామని కోరిక. అయితే మాకు విలేజ్ లేదు. విలేజ్లో వెళ్ళాలి, ఉండాలి. ఇట్లా అన్నీ కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా విలేజ్లలో, అది చాలా ఇష్టం అన్నమాట. అయితే లేదు అని చెప్పి నిరాశ పడే బదులు మనమే క్రియేట్ చేసుకొని మనమే చేసుకోవాలన్నీ. ఇప్పుడు కూడా ఏది లేదు, మన వల్ల కాదు అని అనుకొని నిరాశ పడొద్దు. ఆయిల్ మూకుడు పెట్టాను, ఆయిల్ వేసి పోపు గింజలు వేసాను. కరివేపాకు, ట్రై అండ్ ట్రై మ్యాన్ మేక్ పర్ఫెక్ట్ అంటారు కదండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా అవుతుంది. సెకండ్ టైంకి ఇంకా కొంచెం నేర్చుకుంటాను నేను కూడా. అయితే విలేజ్ లేదని చెప్పేసి మేమే విలేజ్లో ఉన్నట్టు ఉండాలని చెప్పి రీసెంట్లీ ఇండివిజువల్ హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యాము. అక్కడ చక్కగా మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయండి. హ్యాపీగా ఉంది. అయితే మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటే కర్రీ ఈజీగా అయిపోతుందండి. 5 minutesలో అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ కట్టెలే మండాలి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్స్లలో. పసుపు, హోల్ గరం మసాలా ఫస్టే వేయాలి. నేను కట్టెలు అనుకుంటూ మసాలా మర్చిపోయాను. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం మీ స్పైసీకి సరిపడా. ధనియాల పొడి, తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్, బాగా కలిపేసుకోవాలి.
మట్టి పాత్రలో తింటే హెల్దీ కదండి. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి చేసుకొని వై నాట్ బి అన్నట్టు ఏదో చిన్న ప్రయత్నం. తర్వాత చింతపండు పులుసు కూర్మాలా కదండి, కొంచెం చింతపండు పులుసు వేసి అన్నీ వేసి మూత పెట్టాలి ఒక 5 మినిట్స్. అయితే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనం ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ అయినట్టండి. మనకు లేదు అని బాధపడేదానికంటే ఉన్న దాంట్లో అన్నీ అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా ఉండాలనేదే నా పాలసీ. ఏమంటారు? అవునా కదా? ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లు నెక్స్ట్ ఇంకో వంటకంలో కూడా మాట్లాడుకుందాం. ఏదో తోచింది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.